హాయ్ అండి, షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో దాల్చా చేసుకుందామండి. దాల్చాకి పెసరపప్పు 1 కప్పు తీసుకున్నానండి. శనగబేళ్ళు 1 కప్పు, కందిబేళ్ళు 1 కప్పు తీసుకున్నానండి. వాష్ చేసి ఒక అరగంట నానబెట్టాలండి. ఒక అరగంట నానబెట్టినానండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. పసుపు, టమాటా 2, ఒక ఎర్రగడ్డ, కొత్తిమీర, ఉప్పు, 1 స్పూన్ నూనె వేస్తామండి. ఒక 4 విజిల్కి పెడదామండి. సొరకాయ తీసుకున్నానండి, చిన్నది. ఒక 5 వంకాయలు తీసుకున్నానండి, చిన్న చిన్న వంకాయలు. పాత్రలో నూనె పోసుకుందామండి. జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అండి. ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3 వేస్తానండి. కారము, పసుపు, ధనియాల పొడి, టమాటాలు 2 వేస్తానండి, చిన్నవి 2 టమాటా, ఉప్పు, టమాటాలు మెత్తగా ఉడకాలండి. నేను పెద్ద ముక్కలు ఇలా సొరకాయ కోసుకున్నానండి. వంకాయ వేస్తున్నానండి. సొరకాయ వేస్తా ఉండాలండి. ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. మ్యాష్ చేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టానండి. ఒక 1/4 భాగము ఉడికింది. ఇది సొరకాయ ఉడికిందండి. ఇప్పుడు పప్పు వేసేద్దాం దాంట్లో. ఇప్పుడు చింతకాయ నానబెట్టినాను కదండి, ఆ గొజ్జు కూడా వేసేస్తాము. చింతనీళ్ళు, కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా. దాల్చా రెడీ అయిపోయిందండి. సొరకాయ, వంకాయ వేసి పప్పు వేసి దాల్చా రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి.